హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చి కువైట్లో తలబాద రూములు ఎలా ఉంటాయో చూపిస్తాను. చూడండి, ఈ బెడ్లు అన్నమాట. పైన కింద ఒక మంచానికి వచ్చి 2 బెడ్లు అయితే ఉంటాయి. మా రూమ్లో ఎన్ని బెడ్లు ఉన్నాయి చూడండి మీరే ఒకసారి. 6 బెడ్లు ఉన్నాయి టోటల్గా 3 మంచాలకు. ఇది ఇంకొక రూము. తమిళోళ్ళు ఉంటారు ఇక్కడ వచ్చి. ఇక్కడ కూడా 6 బెడ్లు అయితే ఉన్నాయి చూడండి. పైన ఒకటి, కింద ఒకటి. అదే మళ్ళీ ఈ మంచానికి కూడా అంతే, పైన ఒకటి, కింద ఒకటి. అలాగే ఈ మంచానికి కూడా ఒకటి సేమ్. ఇలాగ చూడండి ఫ్రెండ్స్, ఒక రూమ్లో 8 మంది అయితే ఉన్నాము. మేము వంట చేసేదానికి ఇట్లాంటివి తీసుకుంటాము. ఇంకా మేము వచ్చి అన్నం వచ్చి ఇలాంటి ప్యాకెట్లు తీసుకొచ్చుకుంటాము. బాస్మతి అనమాట. ఫ్రిడ్జ్ ఇలాంటివి మేము పెట్టుకుంటాము. ఓకేనా. మేము వంట చేసేదానికి టోటల్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, మా సామాన్లు. ఓకేనా. అలాగే మా రెడీ అవ్వడానికి ఇవన్నీ. నెక్స్ట్ మేము వంట చేసాము ఈరోజు. చూడండి, ఇలాంటివి అన్నం చేసుకునేది. ఇది వచ్చి కూర అనమాట. అలాగే మా టాయిలెట్స్, వాషింగ్ మిషను అన్నీ ఇలాగే ఉంటాయి. ఆ 8 మందికి కలిసి ఆ టాయిలెట్ అనమాట. ఇది వాషింగ్ మిషను. నెక్స్ట్ వచ్చి మా కిచెన్ ఇక్కడే ఉంది. కిచెన్ కూడా చూపిస్తాను చూడండి. కిచెన్ అనమాట. గ్యాసు ఇవన్నీ స్టాండు. అది వచ్చి మిక్సీ అనమాట. నూనె డబ్బాలు, పొడ్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. గ్యాస్ మన బ్యాచిలర్ కదా, అలాగే ఉంటుంది. హీట్ నీళ్ళు, ఫ్యాను మొత్తం ఇక్కడే. ఇవన్నీ చూపించిన తర్వాత నెక్స్ట్ ఈ పక్క బయట నుంచి ఉంటారు కదా, ఇది వచ్చి మా బట్టలు ఆరేసుకునేదానికి. అది లోపలే కట్టుకున్నాము. ఇది బయట గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చారు మాకు, కిందనే ఇచ్చారు. ఆ సైడ్ బయట అదే అవుట్. చూసారు కదా, ఇలాగే ఉన్నమాట టోటల్గా. బ్యాచిలర్ రూమ్ అంటే ఇలాగే ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ ఛానల్.